ఆగ్నేయ బంగాళాఖాతంలో వర్ధా తుఫాను పెను తుఫానుగా మారింది. చెన్నైకి 480 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన ఈ వర్ధా పెను తుఫాను నెల్లూరుకు తూర్పు ఆగ్నేయంగా 520 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి ధనుంజయ్ని అడిగి తెలుసుకుందాం. ధనుంజయ్, చెప్పండి, వర్ధా తుఫాను ప్రభావం ఎలా ఉండే అవకాశం ఉంది? వర్ధా తుఫాను గమనం ఎలా ఉంది? ఈ తుఫాను వారద మరింత వేగంగా కదులుతుంది. దీని గమన వేగం దాదాపుగా 13 కిలోమీటర్లకు పెరిగినట్టు వాతావరణ శాఖ చెబుతోంది. ఇది గరిష్ట వేగంతో ప్రస్తుతం 13 కిలోమీటర్ల వేగంతో తీరానికి పశ్చిమంగా కదులుతూ తీరానికి దగ్గరగా కదులుతోంది. ఇది రేపు మధ్యాహ్నానికి చెన్నైకి సమీపంలోనే తీరాన్ని దాటే అవకాశం వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. దీని ప్రభావంతో రాగల 36 గంటల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రత్యేకించి దక్షిణ కోస్తాంధ్ర అలాగే ఉత్తర తమిళనాడు జిల్లాల్లోని మోస్తరు నుంచి భారీగా వర్షాలు కురుస్తాయని చెప్తున్నారు. దాదాపుగా 20 సెంటీమీటర్లకు పైగా ఈ ప్రాంతంలో వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ ప్రాంతంలో కూడా 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో తీరం వెంబడి ఈదురుగాలు కూడా వీస్తున్నాయి. అలాగే సముద్రపు అలలు కూడా ఎగసిపడుతున్నాయి. దీంతో మత్స్యకారులు ఎవరు కూడా చేపల వేటకు వెళ్లకూడదని చెప్పి హెచ్చరికలు జారీ చేశారు. అలాగే తీర ప్రాంతంలోని అన్ని పోర్టుల్లో కూడా ప్రమాద హెచ్చరికలు కూడా జారీ అయ్యాయి. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఈ తుఫాను గమనాన్ని పర్యవేక్షిస్తూ ఉన్నారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎప్పటికప్పుడు యంత్రాంగంతో సమీక్షిస్తూ ఉన్నారు. ప్రత్యేకించి తీర ప్రాంత గ్రామాల్లో అంటే దక్షిణ కోస్తాంధ్రలోని నెల్లూరు ప్రత్యేకించి ఆ గ్రామాల్లో సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికార యంత్రాంగం ప్రయత్నాలు చేస్తోంది. ఇక రేపు మధ్యాహ్నానికి ఇది చెన్నైకి సమీపంలోనే తీరం దాటే అవకాశం ఉందని చెప్పి అధికారులు అంచనా వేస్తుండటంతో ప్రస్తుతం అక్కడ గాలుల వేగం కూడా పెరిగింది. అలాగే కోస్తా తీరం వెంబడి ప్రతి చోట కూడా ఆకాశం మేఘావృతమైంది. ఈ సాయంత్రం నుంచి కూడా వర్షాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. రేపు మధ్యాహ్నం వరకు కూడా మోస్తరు నుంచి విస్తారంగానే ఈ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ చెబుతోంది. ప్రస్తుతం అయితే దాదాపు నెల్లూరుకి 490 కిలోమీటర్లు, చెన్నైకి 440 కిలోమీటర్ల దూరంలో ఈ తుఫాను వారద కేంద్రీకృతమైంది. ఇది మరింత వేగంతో దాదాపుగా 13 కిలోమీటర్ల వేగంతో కదిలి పశ్చిమ దిశగా కదులుతూ తీరాన్ని చేరుకునే అవకాశం ఉంది. ధన్యవాదాలు ధనుంజయ్. వర్ధా తుఫాను ప్రభావం జిల్లాలపైన క్రమంగా కనిపిస్తోంది. కృష్ణా జిల్లాలో తుఫాను ప్రభావం ఎలా ఉందో మచిలీపట్నంలోని మా ప్రతినిధి రమణ అందిస్తారు. రమణ, చెప్పండి, అక్కడి పరిస్థితి ఎలా ఉంది? వర్ధా తుఫాను కారణంగా తీర ప్రాంతాల్లో ఈదురుగాలులు క్రమక్రమంగా పెరుగుతుంది. సముద్రం అల్లకల్లోలంగా మారింది. ప్రస్తుతం మనం మచిలీపట్నానికి సమీపంలో ఉన్నటువంటి మంగినపల్లి బీచ్ ప్రాంతంలో ఉన్నాము. ఇక్కడ పరిస్థితిని మనం చూస్తున్నాం. వర్ధా తుఫాను కారణంగా సముద్రంలో అలల తీవ్రత క్రమంగా పెరుగుతుంది. గంట గంటకు పెరుగుతుంది. ఇవాళ ఉదయం నుంచి ఈ అలల తీవ్రత విపరీతంగా పెరుగుతున్నట్టుగా వాతావరణ శాఖ కూడా చెబుతుంది. ఇక్కడ చూస్తున్నాం మన పరిస్థితి మంగినపల్లిలో ఉన్నటువంటి బీచ్ లో సముద్ర
సముద్ర ప్రాంతంలో చూస్తే కనుక తీర ప్రాంతంలో ఇక్కడ రోజు అలలు కొంత తక్కువ స్థాయిలోనే ఉంటాయి. ఈ వరద తుఫాను కారణంగా సముద్రంలో అల్లకొల్లల పరిస్థితి ఏర్పడినటువంటి పరిస్థితి కారణంగా ఇక్కడ తీవ్రంలో అలల ఉధృతి క్రమంగా పెరుగుతుంది. పెద్ద ఎత్తునటువంటి అలలు తీరానికి వస్తున్నాయి. ఈ దాదాపు రోజు వచ్చేటటువంటి అలల కంటే కూడా ఇవి తీవ్రత ఎక్కువగా కనిపిస్తుంది. దీంతో కొంత రోజు ఉన్నటువంటి సముద్ర తీర ప్రాంతంలో కొంత ముందు కూడా వచ్చినట్టుగా కనిపిస్తుంది. ఈరోజు దాదాపు సముద్రంలో ఇక్కడ నుంచి దాదాపు 540 కిలోమీటర్లు, అంటే నెల్లూరుకు 540 కిలోమీటర్ల పైనే తుఫాను నెలక ఉంది. అక్కడ నుంచి పశ్చిమ దిశగా ఇది క్రమంగా కదులుతూ ఉంది. దీని ఫలితంగా ఈ సముద్రం అంతా కూడా అల్లకొల్లమే ఉన్న పరిస్థితి కారణంగా తీర ప్రాంతంలో మచిలీపట్నానికి సమీపంలో ఉన్నటువంటి మంగినపూడి బీచ్ లో పరిస్థితిని మనం ఇప్పుడు చూస్తున్నాము. అలల కారణంగా అధికారులు ప్రత్యేకంగా హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ఈ బీచ్లకు ఈరోజు ఆదివారం కావడంతో పెద్ద ఎత్తున సందర్శకులు బీచ్ పరిసర ప్రాంతాలకు వస్తుంటారు. అయితే ఈ అలలు తీవ్రత పెరిగేటటువంటి కారణంగా ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేసినటువంటి కారణంగా ప్రత్యేకమైనటువంటి హెచ్చరికలు కూడా అధికారులు జారీ చేయడం జరిగింది. బీచ్కు వెళ్ళేటటువంటి వారికి ప్రత్యేకంగా జాగ్రత్తగా ఉండాలని కూడా సూచిస్తున్నారు. ఫలితంగా ఈరోజు అంటే సముద్రం అలల తీవ్రత ఎక్కువగా ఉంటుందన్నటువంటి కారణంతో ఇవాళ చాలా మంది సందర్శకులు కూడా ఇక్కడికి రావడానికి కొద్దిగా వెనుకాడిన పరిస్థితి ఉంది. కాబట్టి ఇవాళ సందర్శకుల సంఖ్య కూడా క్రమంగా తగ్గిందని చెప్పాలి. అయితే ఇవాళ ఉదయం నుంచి తీర ప్రాంతం నుంచి సముద్ర ప్రాంతం నుంచి వచ్చేటువంటి ఈదురుగాలు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. గంటకు కొద్దిగా ఈదురుగాల తీవ్రత పెరుగుతుంది. దీంతో అధికారులంతా కూడా అప్రమత్తమయ్యారు. సముద్రంలోకి వెళ్ళేటటువంటి చేపల కోసం వెళ్ళేటువంటి వాళ్ళంతా కూడా మత్స్యకారులందరూ కూడా ఎవరిని కూడా సముద్రంలోకి పంపించడం లేదు. వీరందరినీ కూడా దాదాపు మచిలీపట్నం తీర ప్రాంతంలో మత్స్యశాఖ సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి హోటల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ప్రతిరోజు 800 నుంచి 1000 వరకు బోట్లు సముద్ర ప్రాంతంలోకి వెళ్తూ ఉంటాయి. వేలాది మత్స్యకారుల కుటుంబాలు కూడా చేపలు పట్టేందుకు సముద్ర తీర ప్రాంతంలోపలికి వెళ్తుంటారు. అయితే ఈ హెచ్చరిక నేపథ్యంలో వారందరినీ కూడా అన్ని బోట్లను కూడా తీర ప్రాంతంలో నిలిపివేయడం జరిగింది. ఎవరిని కూడా ఒకవేళ సముద్రంలోకి వెళ్ళినప్పటికీ కూడా వాళ్ళందరూ కూడా తిరిగి వెంటనే రావాలని చెప్పేసి అధికారులు ప్రత్యేకంగా GPS వ్యవస్థ ద్వారా సంబంధిత బోట్లో ఉన్నటువంటి వారికి కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అదేవిధంగా జిల్లా అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. ఈ వరద తుఫాను ఫలితంగా కొంత అల్లకొల్ల పరిస్థితి ఏర్పడేటువంటి అవకాశం ఉందని ముందుగానే అంచనా వేసి ఈ మేరకు అన్ని శాఖలటువంటి అధికారులను కూడా అప్రమత్తం చేయడం జరిగింది. రెవెన్యూ అధికారులు, పోలీసు, ఇలాగే విపత్తు నిర్వహణ సంబంధించినటువంటి అధికారులందరినీ కూడా అందుబాటులో ఉండాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా అన్ని శాఖల సంబంధించినటువంటి అధికారులు కూడా అందుబాటులో ఉండాలని చెప్పేసి వాళ్ళ ప్రత్యేకంగా ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ఎలాంటి విపత్తుకర పరిస్థితి ఎదురైనప్పటికీ కూడా సమర్థంగా ఎదుర్కొనేలా అధికార యంత్రాంగం ప్రత్యేకంగా చొరవ తీసుకోవడం జరిగింది. ప్రస్తుతంగా గంటకు పరిస్థితిని మాత్రం ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నారు. ఈ వరద తుఫాను కారణంగా తీర ప్రాంతం ప్రధానంగా మచిలీపట్నానికి కొంత ఎక్కువ ప్రమాదం ఉండేటువంటి అవకాశం ఉందని కూడా కొంత హెచ్చరికలు వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఎలాంటి పరిస్థితి వచ్చినప్పటికీ కూడా సమర్థంగా ఎదుర్కొనేలా, అలాగే నష్టాన్ని తక్కువగా ఉంచేలా, అలాగే ప్రాణ నష్టం జరగకుండా, అలాగే ఆస్తి నష్టం కూడా కొంతమేర తగ్గించగలిగేలా అధికారులు కూడా ఇప్పటికే ముందస్తు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మత్స్యకారులను ఎవరికి కూడా సముద్రం లోపలికి వెళ్లకుండా వాళ్ళు నిలువరిస్తున్నారు. అలాగే రైతులు కూడా ఎక్కువగా పంటలు కోసేటువంటి వాళ్ళని కూడా కొంతమేర వాయిదా వేసుకోవాలని సూచిస్తున్నారు. అలావిధంగా కొంతమంది తీర ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాల వరకు ఇప్పటికే అధికారులు ప్రత్యేకంగా హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. పెద్ద ఎత్తున తుఫాను వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ మేరకు కొంత అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అధికారులందరూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే ఇంకా గంటకు ఉదయం నుంచి చూస్తే కనుక కొంత సముద్రంలో అలల తీవ్రత క్రమంగా పెరుగుతుండడం, అలాగే ఈదురుగాలు కూడా కొంత ఎక్కువ తీవ్రతతో వస్తుండడంతో సాయంత్రం కంతా కూడా ఇంకా దీని తీవ్రత పెరిగేటటువంటి అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మేరకు సాయంత్రం కంతా ప్రస్తుతం మచిలీపట్నం తీర ప్రాంతంలో వాతావరణం అంతా కూడా మేఘావృతమై ఉంది. సాయంత్రం కంతా కూడా ఇక్కడ వర్షం స్టార్ట్ అయ్యేటటువంటి అవకాశం ఉందని కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మేరకు ఎలాంటి పరిస్థితి వచ్చినప్పటికీ కూడా ఎలాంటి నష్టం జరగకుండా తగిన ఏర్పాట్లు చేసేలా అధికార యంత్రాంగం కూడా సన్నద్ధమై ఉంది. ఇది మచిలీపట్నంలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి. కెమెరామెన్ కోటితో కలిసి వెంకటరమణ, O2 స్టూడియో.